హరే శ్రీనివాస. కార్తీక మహాపురాణము 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో తప్పనిసరిగా చెయ్యవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటి గురించి వివరిస్తాను, సావధానముగా వినుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయడం ముఖ్యం. ఒకవేళ ఉపనయనం చెయ్యడానికి ఖర్చు భరించలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలం, సంభావన లతో తృప్తిపరిచిన ఫలితం కలుగుతుంది. ఇలా ఒక పేద బ్రాహ్మణునికి ఉపనయనం చేస్తే మనం చేసిన ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని దాన ధర్మాలు చేసినా కలగని పుణ్యం ఒక పేద బ్రాహ్మణుని బాలునికి చేసిన ఉపనయనంతో కలుగుతుంది. మరో పుణ్యకార్యం కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే వారు తరించడమే కాకుండా వారి పితృదేవతలను కూడా తరింపచేసిన వాడవుతాడు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను, వినమనెను. సువీర చరిత్ర. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడి భార్యతో కలిసి అరణ్యంలోకి పారిపోయాడు. నర్మదా నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకొని అడవిలో దొరికే కందమూలాలు, పండ్లు తింటూ కాలం గడుపుచున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య రూపవతి ఒక బాలికను ప్రసవించింది. ఆ బాలికను అతి గారాబంతో పెంచుతున్నారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక సరైన ఆహార సదుపాయాలు లేకపోయినా కనుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ బాలిక పెరిగి పెళ్లి వయసు వచ్చింది. ఒకరోజు వానప్రస్థుని కుమారుడు ఆమెను చూసి ఆమె అందానికి పరవశుడై ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని సువీరుడు కోరాడు. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను. నా కష్టాలు తొలగడానికి నాకు కొంత ధనం ఇస్తే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. తన చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆ బాలిక మీద మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరాన్న కుబేరుని గురించి ఘోర తపస్సు చేసి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజుకు ఆ ధనపాత్రనిచ్చి ఆ బాలికను పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖంగా ఉన్నాడు. మునికుమారుడిచ్చిన ధనపాత్రతో సువీరుడు స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు. మరి కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరైనా ధనం ఇచ్చేవారికి అమ్మవచ్చన్న ఆశతో ఎదురు చూడసాగాడు. ఒకానొక రోజున ఒక సాధు పుంగవుడు నర్మదా నదీ తీరానికి స్నానం చేయడానికి వస్తూ దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని, "నీవెవరివి? నిన్ను చూస్తుంటే రాజవంశస్థుడు వలె ఉన్నావు. నువ్వు ఈ అరణ్యంలో ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. సువీరుడు, "మహానుభావ, నేను వంగదేశానికి రాజుని. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. భార్యతో కలిసి ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమైనది ఏదీ లేదు. నాకు 2 కుమార్తెలు. నా మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి అతని వద్ద కొంత ధనం తీసుకున్నాను. దానితోనే ఇంతవరకు నెట్టుకు వస్తున్నానని చెప్పాను. అప్పుడు ఆ ముని, "ఓ రాజా, నువ్వెంత దరిద్రుడవైన ధర్మ సూక్ష్మంలో ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్యా విక్రయము మహాపాపాలలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమను నరకం అనుభవిస్తారు. ఆ ధనముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతం చేస్తారో వారు నాశనమైపోతారు. అంతేకాకుండా కన్యా విక్రయం చేసే వారికి పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలానే కన్యను ధనమిచ్చి పెళ్ళాడిన వారు చేసే గృహస్థ ధర్మాలు వ్యర్థమవటమే కాక అతడు మహానరకం అనుభవిస్తాడు. కన్యా విక్రయం చేసేవారికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కాణించి చెబుతున్నారు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు నగలతో అలంకరించి సదాచార సంపన్నుడు, ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చెయ్యి. అలా చేస్తే గంగా స్నానం చేసినంత ఫలము, అశ్వమేధ యాగం చేసినంత ఫలము పొందుటయే కాకుండా మొదట కన్య నమ్మిన పాపం కూడా తొలగిపోతుందని రాజుకు హితువు చెప్పాడు. అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, "ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మాల వలన వచ్చిన ఫలం ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత
తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతమున్న అవకాశం చేతులారా జారవిడమంటారా? ధనము బంగారం ఉన్నవారే ప్రస్తుత లోకంలో రాణింపగలరు. ముక్కు నోరు మూసుకొని బక్కచిక్కి శల్యమై ఉన్నవారిని ఈ లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐవాహిక సుఖాలే గొప్ప సుఖాలు కాబట్టి నేను అడిగినంత ధనం ఎవరైతే నాకు ఇస్తారో వారికే నా రెండవ కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. యమలోకంలో అసిపత్రం అనే నరక భాగంలో పడవేసి అనేక విధాలుగా బాధించారు. సువీరుణ్ణి పూర్వీకుడైన శృతి కీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గంలో సర్వసుఖములు అనుభవిస్తున్నాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతి కీర్తిని కూడా యమకింకర్లు పాశాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకువచ్చారు. అప్పుడు శృతికీర్తి నాకు తెలిసినంత వరకు దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేసే ఇతరులకు ఉపకారమే చేశాను, మరి నాకు ఇటువంటి దుర్గతి ఎలా కలిగింది అని అనుకుని నిండు సభలో కొలియి తీరి ఉన్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ప్రభువు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతటినీ సమంగా చూస్తావు. నేనెప్పుడూ ఏ పాపము చేయలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకలోకానికి తీసుకువచ్చిన కారణం ఏమిటి? దయచేసి తెలియచేయండి అని ప్రాధేయపడ్డాడు. యమధర్మరాజు శృతికీర్తిని చూస్తూ, శృతికీర్తి, నువ్వు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడివి. నువ్వు ఎటువంటి దురాచారాలు చెయ్యలేదు. కానీ నీ వంశస్థుడైన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనానికి ఆశపడి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకున్న వారు అటు 3 తరాలు ఇటు 3 తరాల వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకాన్ని అనుభవించడమే కాకుండా నీచ జన్మలెత్తవలసి వస్తుంది. నీవు పుణ్యాత్ముడివి, ధర్మాత్ముడివని తెలుసు కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తాను. నీ వంశస్థుడు సువీరునికి మరొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నదీ తీరాన తల్లి వద్ద పెరుగుతుంది. నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి అక్కడికి వెళ్ళి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడైన ఒక బ్రాహ్మణునికి కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు